గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నైట్ ఇక్కడే పడుకున్నా అండ్ సైకిల్ కూడా పంచర్ అయింది. ఇంకా పంచర్ వేసుకోలేదు. పొద్దున్నే 6 గంటలకి 7 గంటలకే ఫుల్ ఎండ కొడుతుంది అండ్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ ఎండ. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదరు. కానీ ఎండ మాత్రం ఇవాళ మళ్ళీ చాలా ఎక్కువ పోతుంది. నేను నైట్ ఏం ఫుడ్ తినలేదు. మేబీ ఇక్కడ ఒక కాఫీ షాప్ అయితే ఓపెన్ అయింది, అక్కడ తిందాం అనుకుంటానా. నిన్న ఇజ్రాయిల్ అతను డ్రై ఫ్రూట్స్ నమ్కిన్స్ ఇచ్చిండు. పీస్ ఉంది ఇందులో, ఐ లవ్ యూ కూడా ఉంది. పోయి కాఫీ తెచ్చుకుందాం పదండి. సో హాయ్ గైస్, ఎస్టర్డే ఏమైంది, పంచర్ అయిపోయింది కదా. పంచర్ అయిపోయిన తర్వాత నైట్ ఇక్కడే స్టే చేశాను అండ్ ఇప్పుడు సైకిల్ ఇక్కడ ఉంది. మనం దీన్ని ఫిక్స్ చేయాలి, అవుద్దా లేదా అనేది తెలియట్లేదు. అండ్ నా దగ్గర ట్యూబ్స్ లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సొల్యూషన్ తోటి దీన్ని అతికియాలి. ఇది ఎంతవరకు అతుకుద్ది, మధ్యలో లీక్ అవుద్దా, గాలి పోద్దా, అసలు ఏం తెలియదు. అది ఎక్కడ లీక్ అయిందో కూడా తెలియదు. సో ఐ నీడ్ టు ఫిక్స్ ఇట్ అండ్ అందుకోసమే ఇక మీకు కూడా చెప్దాం. సో ఫస్ట్ ఇట్లా ఇప్పాలి, స్ప్రింగ్ ఇట్లా అంతా కరెక్ట్గా ఇప్పి ఫ్రంట్ టైర్ పంచర్ అయినా ఏం కాదు, కానీ బ్యాక్ టైర్ పంచర్ అయితే పెద్ద లొల్లి ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే మేబీ నేను షర్ట్ ఇప్పితే బెటర్ అనుకుంటా. పంచర్లతో నడుపుతాను రిక్షాను, నా పంచరు నా రిక్షకు పెట్రోలు. సో లైక్ బ్యాక్ టైర్ పంచర్ అవ్వడం అనేది లిటిల్ బిట్ డిఫికల్ట్ టు ఫిక్స్ ఇట్ అండ్ వెయిట్ అంతా మనకు బ్యాక్ టైర్ పైనే పడుతుంది. అండ్ ఇక ఇక్కడ మీరు చూస్తున్నారా, టైర్ ఇప్పడానికి ఇవి ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఈ వాల్వ్ ఉందా అక్కడ మాత్రం ఇప్పకూడదు టైరు. ఎందుకంటే అక్కడ ఇప్పామనుకోండి అది తెగిపోయే లైక్ ఇరిగిపోయే వాల్వ్ ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది ముచ్చట. ట్యూబ్ తీస్తున్నా ఇళ్ళకి వెళ్ళి. సో ఇప్పుడు చూద్దాం ఎక్కడ పంచర్ అయిందో. అండ్ లోపల కూడా ఒకసారి చెక్ చేయాలి, ఇక్కడ ఏ టైర్కు ఎక్కడ ఏది ముళ్ళు గిట్ల కూర్చుకుందా అనేది. టైర్ మాత్రం కొత్తదే, మొన్ననే మంగోలియాలో ఉన్నప్పుడే మార్చాను. సో ఎక్కడైతే ఏం గుచ్చుకున్నట్టు అనిపిస్తలేదు.
చలో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు మన దగ్గర అది ఉంది కదా, పంచర్ ఇప్పుడు పంచర్ ఎక్కడైందో చూసుకోవాలి. అండ్ మనం సైక్లింగ్ చేసినప్పుడు కంపల్సరీ మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. Hello, let me do this. వాటర్ లేవు కాబట్టి Hey, good morning. So, ఇది ట్యూబ్ ఫాల్ట్ చూసారా? ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు, నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది, ఇది కట్ అయిపోయింది. సో స్టిల్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. I don't know if I could make it or not, but if I could make it, then like workout ayitలేదు. ఎవరైనా తెచ్చేయాల్సిందే. ఇగో ఇట్లా వర్కౌట్ అవ్వదు అస్సలకి. టూరింగ్లో ఇట్లాంటి అంతా పెట్టుకోవద్దు. ట్యూబులు పంచర్లు వేసుకుంటూ వీటిని ఏమో చేస్తా అనుకున్నాడు, అసలు పెట్టుకోవద్దు. నాటుకున్నవా వర్కౌట్ అస్సలు అవ్వదు. బుల్షిట్ అని చెప్తాయి. బుల్షిట్. అవును, బుల్షిట్ అంటే ఆవు పెండ, పర్రె పెండ కదా. అమ్మ దాన్నే అంటారా బుల్షిట్ అని? ఉప్పుకాయ ఎంతో రాష్ట్రంలో What, you go flat on your butt? Yeah. That's no good. This is a hard thing for me now. Yeah, you got to get it to fix that. It's not fixing. Yeah. Actually, tube, no? Yeah. Tube fault, not flat tire, but tube. Yeah. How far you been riding? Huh? How far did you ride from? 4 years. 40 hours? 4 years. 40 days? 4 years.
Yeah. Yeah, it's like 15 country. Go on. Yeah. I am coming from in Australia, Great Ocean Road. Oh, yeah. Great Ocean Road to Cairns. Good on you. Good on you, mate. It's not gonna You've had a few fix. punches. Uh, Not anymore, in only Australia. Yeah. Only Australia. Australia, three flat tires. Two rougher roads. Oh, yeah, rough roads, Yeah. like back roads, some. So you've had a good time. Yeah, Yeah. You enjoyed yourself. yeah, I enjoyed a lot. Yeah. Good on you. I did 42,000 kilometers, Yeah. 42 Ks, 42,000 Ks. 42,000 k's. Yeah, That's a fair bit, eh? Good yeah. morning. Yeah. So you got all the repair kit and everything, you're right? Yeah, I have everything, but don't know if it's fixed or Right. I can fix it or not. Yeah. Like it's going like this. Yeah. You can't rough it up a bit more. Rough it up a bit more with Really? the sandpaper. Rough This- it up a this bit. is- Yeah, that thing, yeah. Rough it up and put more glue on it and give it a chance to grip. You might grip for you. You'd have worn a few tyres out. Yeah, I You worn have. some tyres out, yeah. Yeah, I have a spare tubes, but I have two tubes. Have you? Yeah. Like two punches, it's gone. This is the. I don't have any tubes now. And where'd you start from? In India, In India. India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Oh, Singapore, you come down Indonesia, through the centre there, yeah? China, Japan, Korea, Taiwan, Very Mongolia. good. And the same bike? Same bike? bike. Yeah. Yeah? Yeah, same bike. Same bike. How do you go when you're on the boat or plane? Flying, I need to pack my bicycle on the box, Right. in the box, and I need to fly. Oh, yeah. Yeah. And what do you strip it down, the wheels and the locker, or? Yeah? Yeah, after that, then unpack bike Yeah. and fix it, Yeah. and again start the ride. Yeah. There's a bit more glue, yeah. Yeah. You need lot of Right up and patience. down. You need lot of patience to do it. Yeah, you're going to hold it for a while. I put my luggage in that shop. So what, do you just camp anywhere on the road? Or? Yeah, that's it. I just camped the world. Yeah, let's just go. But you have to do a lot of times. Yeah, I'll bet you do, yeah. నేను వీళ్ళతోనే మాట్లాడతాను ఇప్పటిదాకా. Anyway, I said it We'll again, see, it's it's going, but the watch was slow. Whether it's finished or not, I don't know. Might need to be back. Got a fair bit in it now. Well, it's not Got a they bit gave in me it this now. on my Yeah. 80th birthday, so I could see. But look, it's all stony and I think If you it put must lot be a of cheap air, one, it but will at be least I could see like it fall fixed. off. So we'll see. So you fixed the puncture. Yeah, I just Oh, did you're that. clever. You know saved more. it. Eh? You saved an idea. Yeah. Camped outside. No, you saved an idea. The broken mirror. Oh, did he? Oh, that's good. In the like yesterday, Christmas, I stayed is in home. I went around 20 kilometers. Good on him. Yeah. Good on him. Yes. And the fellow who owns this the shop lives next door to me in Lismore. Yeah. Haven't talked to him for ages. Anyway. Well, you're in. You better have a spell for another hour because I'm usually to fix it here and down the road somewhere again. But don't work. I think you've done pretty good. Yeah, you've got it. Yeah, where are you travelling to now? Brisbane. Brisbane. I'm coming from Great Ocean Road. Hey? Coming from Great Ocean Road.
Great Ocean. Great Ocean Road, Yeah. Yeah. Oh, Melbourne, aren't you? Canberra, Sydney. You're amazing. Yeah. A long way. Yeah, good on you. Look how fancy it is. You got plenty of gears on it. Dirty hands, good memories. Yeah, the gears on your bike. I hope so. So you take it all on camera. Do you want a handbook? Just one hand. This is camera. Yeah, sees into it. Look at me. Oh, Jesus, he's a handsome bastard, isn't he? Eh? I'm going to pick this up. You're going to Oh my god. That was one of the big bangs anyway. That's why they're shooting you. You know, I make vlogs in YouTube. సో పంచర్ అయింది, అది ఫిక్స్ చేయడానికి లేదు. ఫిక్స్ చేసినా మళ్ళీ పంచర్ అయిపోయింది. ఇక మళ్ళీ గాలిపోయింది. సో బ్రిస్బెన్ నుండి ప్రవీణ్ బ్రో అయితే ట్యూబులు పట్టుకొని వస్తానన్నాడు. లెట్స్ సీ, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్. సో దట్ Up on the bike right there. Yeah. Oh, you got flat tire. yeah, flat tire. You got something to fix it? Yeah. Yeah. Someone like I'm running out of tubes, Oh, so someone someone's bringing you a tube. bring from the Gold Coast. Oh, right. Yeah, so my Oh. friends. Oh, wow. They'll be here soon, eh? Yeah. Maybe in 10-15 minutes. Oh, that's good. Yeah. Oh, good work. Yeah. Yeah. It's been hard to ride without hearing it. Yeah. సో నేను ఏమంటారు, నెత్తంతా నిన్న సముద్రంలో స్నానం చేసిన ఇంకా రొచ్చు ఉంది అసలుకి. అమ్మా, ఇక్కడ వాష్రూమ్స్, బాత్ ఏం లేదు, బట్ ఇక్కడ ఫేస్ వాష్ అవి ఇవి చేసుకోవచ్చు అనుకుంటాను. Brushing his head. It's a good day today. ఫైనలీ హాఫ్ బాత్ కంప్లీట్ అయిపోయినట్టే. హెడ్ వాష్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది. సో ఫైనలీ మనకు ట్యూబ్స్ అయితే వచ్చేసినాయి. అండ్ హాయ్ దా వచ్చినాయి ట్యూబ్స్. ఓకే ఇవే కదా. ఫ్రీడమ్ టు రైడ్ 700 × 35C 42C. ఇవి ఎట్లుంటాయో చూడాలి. నడుస్తాయో నడవయో ఇవేనా సి. 200 కిలోమీటర్స్ నుండి అయితే తెచ్చిచ్చింది ఇప్పుడు. Hi bro. విన్నీ రైట్. Yeah bro. Nice to meet you bro. ఇండియాలో ఇక్కడ Man, Nizamabad bro. అయ్యి ఫైనలీ 200 కిలోమీటర్స్ ఇవన్నీ. 180. హాయ్, ఈస్ బిగ్ బాయ్. స్ట్రే డాగ్స్ ఉండవు కదా, దీస్ ద వన్. Okay. ఒకటి దొరికింది నాకు అనమాట. ఇక మన సైకిల్ హాలత్ ఇది. Okay. చూడే బాయ్. అంతేనా? కొంచెం పైకి. కాదు, అన్ని కిలోమీటర్లు తిరిగినావు కదా అంటే.
ఓకేనా? సో గైస్ మనోడితో కలిపేసి ఇట్లా తినడానికి అయితే వచ్చేసినాము. అండ్ ఈ చైనీస్ బౌల్ క్యామ్ హింగ్ అది మనం ఎడ కూర్చుంటాం అడగాలి కదా ఫస్ట్. ఏడైనా కూర్చోవచ్చు అనుకుంటా. ఇద్దరు ఇక్కడ కూర్చున్నా ఇద్దరు. సో మనది వచ్చేసి సీ ఫుడ్, మనది వచ్చేసి ఫ్రైడ్ రైస్. 21, 2, 1, 56, 5, 6, 75, 75, ఇది ఏంది పోకరా? దీన్ని ఏమంటారు? 8, 3, బింగో ఆట ఆడతారు. 81, ఈ ఆట ఏందో నాకు తెలియదు కానీ 38, 3, 8, ఎవరు చూసినా అదే ఆడతాను. 61. సో మనోడు వెళ్ళిపోతున్నాడు అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. బాయ్. యూ కెన్ గో ఐఎమ్ రికార్డింగ్. బాయ్. ఫైనలీ ఈస్ గోయింగ్. సో గాయస్ ఇప్పుడే వెళ్ళిపోయింది కదా విన్ని. సో సైకిల్లో పోండి వస్తున్నా. ఇక్కడ ఏమైందంటే ఐ డోంట్ నో. అమ్మా ఇది ఉందా? ఇది ఎందుకు ఇరిగిపోయిందో అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పటికి కూడా. అండ్ ఇది కూడా వంకర పోయింది. ఈ చైను దీనికి ఇదంతా తట్టుకొని మరి సడన్గా సైకిల్ ఆగిపోయింది. సైకిల్ ఆగిపోయినప్పుడు ఇక ఇవి ఉన్నాయి, ఇవి కాళ్ళకి క్లీస్. ఇవేంటంటే దీనికి లాగుంటాయి అన్నట్టు, ఈ పెడల్కి లాగుంటాయి, ఇక దీనికి లాగుంటాయి. సడన్గా సైకిల్ అయ్యే వరకు రోడ్డుకు అటుపడకుండా రోడ్డుకు ఇటుపడ్డా. సడన్గానే యూ కెన్ సీ రక్తం వచ్చింది, మోకాలు వలిగింది. మోకాలు ప్రాపర్గా మలవస్తలే అన్నట్టు. సో ఇదంతా చిరిగిపోయింది, ఇటు సైడ్ పడ్డది కదా. ఆస్ట్రేలియాలో సైకిల్ పంచర్ అయింది 3 సార్లు. ట్యూబ్ పగిలింది నిన్న. ఇదైంది. ఇంకెంత 200 210 ఉంది. అది పార్ట్ ఏదో దొరుకుద్దో ఏమో ఇప్పుడు. ఇంకేం చేస్తాను అయ్యా స్వామి, ఇంకొక 120 150 కిలోమీటర్లకే ఇంతగానో చేస్తాను. మోకాలు మల్వనికి రావట్లే, దమ్మున గుద్దుకుంది ఆ భూమికి. సంథింగ్ ఏదో నన్ను వెనక్కి లాగుతుంది, కానీ దానికి తెలియదు నేను వెనక పోనని. చలో. సో మొత్తం థింగ్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. ఇంకేం చేయలేదు, మన కార్ వేసుకొని వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేము మనం. ఈ కార్లో ఈ సైకిల్ పట్టడం అసలు హైలైట్. ఇక మొత్తం తీసేసి పెట్టిన. ఓకే, సో అరౌండ్ 25 కిలోమీటర్స్ సంథింగ్ ఏమో వచ్చినాము. అండ్ బైసైకిల్ షాప్ వచ్చారు, క్లోజ్ ఉంది అక్కడ. సో నేను ఏమనుకుంటానంటే బైసైకిల్ షాప్ ముందే క్యాంప్ వేద్దాం అనుకుంటాను అక్కడ. ఆ క్యాంప్ వేసి ఇంకా నైట్ అక్కడ స్టే చేసి పొద్దుగాల 8 గంటలకు ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేసి రిపేర్ చేసుకొని ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్తా.
డన్, ఇక సర్దుదామా. నాకేం అర్థమవుతలేదు ఇవాళ, ఒక్కటి కూడా పాజిటివ్ కావట్లేదు. టెంట్ పోల్ ఇరిగిపోయింది. యూనో దిస్ పోల్, ఈ పోల్ ఇరిగిపోయింది, టెంట్ పోల్. అరే అమ్మా, ఏందిరా అయ్యా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం వేసి కొట్టినట్టు ఉంది అసలుకి. ఇప్పుడు టెంట్ పోల్ ఏడ దొరకాలి నాకు, అయ్యో రామా. వా, మంచి ఇండియన్ రెస్టారెంట్ చూడండి, క్రేజీగా ఉంది కదా. మంచిగా తిన్నాము. అండ్ మటన్, యా మటన్ బిర్యానీ, సరే మటన్ విత్ రైస్, చాలా చాలా బాగుంది. నైస్, కడుపు నిండిపోయింది. నా సైకిల్ మాత్రం అక్కడే ఉంది. ఇక చూద్దాం, ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ నా సైకిల్ దగ్గరికి వెళ్ళిపోతా. ఇక్కడ కూడా ఇండియన్ ఉన్నాయి చూడండి, ఇండియన్ కిచెన్, బలీనాస్ ఇండియన్ కిచెన్ చూడండి, క్రేజీ ఉంది. హాయ్, హలో. राज फ्रॉम पंजाब। पंजाब, यस। आप पंजाब से? पंजाब से ही अच्छा हिंदी बोल लेते आप। हाँ जी। आप कहाँ से हो? मैं हैदराबाद से। हैदराबाद से।